నమస్తే అందరికీ. నేను ఈరోజైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ప్రైమ్ లొకేషన్‌లో చిల్కా నగర్, ఆదర్శ్ నగర్, రోడ్ నంబర్ 9లో తాండలూన్ అపార్ట్మెంట్‌లో 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైస్ విషయాలన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఎవరైతే 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ దట్టు డెవలప్ అయినటువంటి కాలనీలో 100 ఫీట్ రోడ్‌కి థర్డ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి అపార్ట్మెంట్‌లో ఎవరైతే కొందామని చూస్తున్నారో ఇమ్మీడియేట్‌గా స్క్రీన్ పైన వచ్చిన నెంబర్‌కి కాల్ చేసి రెస్పాండ్ అవ్వండి. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ కాలనీ ఫుల్‌గా డెవలప్ అయిందండి. కాలనీలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి. చాలా ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఈ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో స్టేట్‌కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. శ్రీనివాస హైట్స్‌కి అయితే ఇది కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ కి థర్డ్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ గా 500 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అపార్ట్మెంట్ వచ్చేసి నీట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. అపార్ట్మెంట్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారండి. పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అపార్ట్మెంట్ కి ఇటువైపు వచ్చేసి లిఫ్ట్ రావడం జరిగిందండి. అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అపార్ట్మెంట్ ముందల 30 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా చూస్తున్నాము. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 10 ఫ్లాట్స్ వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి సఫిషియెంట్ గా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ పక్కన రైట్ సైడ్లో అపార్ట్మెంట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్ ఉంటుందండి. మనకి పూర్తిగా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ 3 బిహెచ్కే ఫ్లాట్ యొక్క సైజు, ఎస్ఎఫ్టీ, యూడిఎస్ విషయము, మోడల్ ఫ్లాట్ అనేది చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 5th ఫ్లోర్ కి రావడం జరిగిందండి. 5th ఫ్లోర్ లో వచ్చేసి ఈస్ట్ కి ఒక ఫ్లాట్ ఉంది, వెస్ట్ కి ఒక ఫ్లాట్ ఉందండి. 2 ఫ్లాట్స్ అనేది సేల్ కి అవైలబుల్ ఉన్నాయి. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఇది వచ్చేసి లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని మనం క్లియర్గా చూస్తున్నాము. ఫ్లాట్కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి, పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు, బాల్కనీ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి. నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా పెద్ద సైజ్గా సీలింగ్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్గా చూస్తున్నాము. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూస్తున్నామండి. నీట్గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. బయట వైపు వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి స్లైడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి డైనింగ్ ఏరియా ఇటువైపు అయినా సెటప్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఇంటీరియర్ వర్క్ చేయించినట్లయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఫ్లాట్ అన్నది చాలా మంచి ప్లానింగ్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. కామన్ వాష్రూమ్ చూస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. లో రూప్ రావడం జరిగిందండి. ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అవుతుందండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు.
గెస్ట్ బెడ్రూమ్‌లో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కొచ్చేసి టైల్ చెక్ చేశారు. బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూస్తున్నామండి. బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా 1335 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాటు కేవలం 75 లాక్స్ మాత్రమే చెప్తున్నారండి. ఇన్క్లూడింగ్ కార్ పార్కింగ్ చార్జెస్, ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.